నేడు సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై చర్చ. ఇవాళ సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రజాపాలన సభ. వేడుకల్లో భాగంగా 206 అంబులెన్సులు ప్రారంభం, 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 24 ఫుడ్ సేఫ్టీ అధికారులకు పోస్టింగ్స్. మాదాపూర్ ఓయో రూమ్లో డ్రగ్స్ పార్టీ కలకలం. పట్టుబడ్డ కొరియోగ్రాఫర్ కన్హా మహంతి, ఆర్కిటెక్చర్ ప్రియాంకారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు. నారాయణపేట జిల్లా మక్తల్లో రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ. ఫుట్బోర్డుపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి. కడప జిల్లా ప్రొద్దుటూరులో యువకుడు దారుణ హత్య. బార్లో యువకుల మధ్య గొడవ, ఒకరు మృతి. చెన్నై తిరుపత్తూరు హైవేపైకి ఒక్కసారిగా వరద. బస్టాండ్లో పార్కింగ్ చేసిన వాహనాలు కొట్టుకుపోవడంతో బాధితుల ఆవేదన. ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్పై కోర్టుకెక్కిన ఎలాన్ మస్క్ అనైతిక వ్యాపార విధానాలకు పాల్పడుతోందని ఆరోపణ. ప్రత్యర్థి సంస్థల్లో పెట్టుబడులను అడ్డుకుంటోందని అభియోగం. బంగ్లాదేశ్లో హిందువులపై ఆగని దాడులు. హిందూ జర్నలిస్ట్ మున్నీపై దాడికి యత్నం. ఢాకా కున్వర్ బజార్ ప్రాంతంలో ఘటన. మున్నీషాను అరెస్ట్ చేసిన బంగ్లా పోలీసులు. వాయుగుండంగా బలహీనపడ్డ తుపాన్. ఏపీ, తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు. మరో 24 గంటల ఫెంజల్ ప్రభావం. ఇంకా నీటిలోనే పుదుచ్చేరిలోని కాలనీలు.